తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడంపై రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇది పార్టీ సమిష్టి విజయమన్నారు. ప్రజలు ఇచ్చిన ఈ విజయంతో మరింత బాధ్యత పెరిగిందన్నారు. తెలంగాణ ప్రజలు ఉద్యమకారుల ఆకాంక్షల కోసం బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ పక్కాగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న కిషన్ రెడ్డితో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో బీజేపీ బలపడిందా, ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిందా? ఈ విషయాలపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, తెలంగాణలో బీజేపీ బలపడిందా లేదా తెలంగాణ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగిందంటారు? ఏదైనా కూడా రెండు కలిసినప్పుడే ప్రజల యొక్క అభిప్రాయం స్పష్టంగా బయటపడుతుంది. ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడుతుంది. గత శాసనసభ ఎన్నికల్లో ఒక స్థానం నుంచి 8 స్థానాలకు వచ్చాము. పార్లమెంట్ ఎన్నికల్లో 4 స్థానాల నుంచి 8 స్థానాలకు వెళ్ళాము. 19% ఓటు నుంచి 37% చేరుకోవడం జరిగింది. సుమారు 77 లక్షల మంది భారతీయ జనతా పార్టీని ఆదరించారు. అదే కాకుండా ఈరోజు మనం చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో, అర్బన్ ఏరియాస్లో ఒపీనియన్ మేకర్స్, ఉపాధ్యాయులు, విద్యావంతులు, మేధావులు వీళ్ళు ఎక్కువగా ఉంటారు. ఆ ఒపీనియన్ మేకర్స్ సంబంధించినటువంటి ఎన్నికలవి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 2 స్థానాల్లో గెలవడం అనేటువంటిది, కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కూడా ఓడించి బీజేపీ కైవసం చేసుకోవడం అనేటువంటిది చిన్న విషయం కాదు. ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రులు, శాసనసభ్యులు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేసి అనేక చోట్ల ఉపాధ్యాయులను బెదిరించినప్పటికీ, అనేక చోట్ల పట్టభద్రులను బెదిరించినప్పటికీ, అనేక ఆశలు చూపినప్పటికీ, పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేసినప్పటికీ కూడా ఈరోజు ఆ యొక్క వర్గాల ప్రజలు బీజేపీని ఆదరించారు, బీజేపీని గెలిపించడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఆదరణ పెరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది కాబట్టి ఆ వైఫల్యాల దృక్పథంలో, నేపథ్యంలో ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయంగా ఉండాలి, రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ బలపడాలి, వచ్చేటువంటి ఎన్నికల్లో బీజేపీ అధికారంలో రావాలనేటువంటి ఆకాంక్ష, ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలనేటువంటి కోరిక అన్ని వర్గాల ప్రజల్లో ఉంది. కాబట్టి ఈరోజు బీజేపీ తప్పకుండా ఆ దిశలో అధికారంలో రావడం కోసం ఏదైతే మేము ప్రయత్నం చేస్తున్నామో దానికి మరొకసారి తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో గెలిపించి ఆమోద ముద్ర వేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందడానికి కలిసి వచ్చిన అంశాలేంటి? అదేవిధంగా చూసుకుంటే ఇది క్రెడిట్ ఎవరికి ఇస్తారంటే ఏం చెప్తారు? ఈ కలిసి రావడానికి ఇంతకుముందు చెప్పాను కదా, భారతీయ జనతా పార్టీ బలపడుతున్నది, ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకత ఉంది, విద్యావంతులు, మేధావులు బీజేపీ బలపడాలని కోరుకుంటున్నారు. మోడీ నాయకత్వంలో తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం కావాలి. డబుల్ ఇంజన్ సర్కార్ అయితేనే ఈరోజు తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా తెలంగాణకు అన్యాయం చేసింది. గత 14-15 నెలలుగా కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతిలో కొనసాగుతుంది. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కావాలంటే బీజేపీ రావాలనేటువంటి కోరిక నెంబర్ 1. నెంబర్ 2, ఈ గెలుపు కారణము తెలంగాణ ఉపాధ్యాయులు, విద్యావంతులు, మేధావులు వాళ్ళు ఆశీర్వదించే నమ్మకంతో, బీజేపీ మీద, మోడీ గారి మీద నమ్మకంతో వాళ్ళు మా అండగా నిలబడ్డారు, స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. వాళ్ళకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. రెండోది, మా పార్టీకి సంబంధించినటువంటి కింది స్థాయి కార్యకర్తలు, గ్రామ స్థాయి కార్యకర్తలు, మండల స్థాయి, జిల్లా స్థాయి కార్యకర్తలు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు వీళ్ళందరూ విశేషంగా అంకితభావంతో పార్టీ విజయం కోసము ఐక్యమత్యంతో సమిష్టిగా పనిచేస్తే ఆ సమిష్టి కష్టానికి ఫలితమే ఈ శాసనసభ ఎన్నికల్లో మరోసారి, శాసనమండలి ఎన్నికల్లో మరోసారి ఫలితాలు చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు జోష్ కనిపించింది, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు జోష్ కనిపించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది? కొత్త సారథి ఎంపికపై కూడా సందిగ్ధత నెలకొన్న పరిస్థితి ఉంది. దీని మీద ఏ విధమైన వ్యూహంతో ముందుకెళ్ళబోతున్నారు? ఒకటి, స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అన్ని స్థానాలకు పోటీ చేస్తాం. గ్రామ పంచాయతీ వార్డు నుంచి మొదలు పెడితే జెడ్పీటీసీ వరకు, మున్సిపల్ చైర్మన్ వరకు, జిల్లా పరిషత్ చైర్మన్ వరకు అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం. కాబట్టి మంచి ఫలితాలు సాధిస్తాము. రెండవది, ఈరోజు భారతీయ జనతా పార్టీ
అధ్యక్షుడి విషయంలో త్వరలోనే అంటే మేము ఎప్పుడోటి మిగతా కార్యక్రమం వస్తుంది మాది ఒకటే ఆలస్యం కాలేదు. తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, పుదుచ్చేరి కానీ, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ అన్ని రాష్ట్రాల్లో నియామకం జరగాల్సింది. బహుశా ఈ వారం రోజుల లోపల ఈ రాష్ట్రాలన్నిటి కూడా కొత్త అధ్యక్షులు వస్తారు. తెలంగాణ కూడా నూతన అధ్యక్షులు వస్తారు. సార్ బీజేపీ తెలంగాణలో భవిష్యత్ లక్ష్యం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? లక్ష్యం ఒకటే, తెలంగాణను అభివృద్ధి చేయాలి. తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు నెరవేర్చాలి. తెలంగాణ కూడా ఇతర రాష్ట్రాలతో పోటీ పడాలి. తెలంగాణలో కూడా అన్ని వర్గాలకు న్యాయం జరగాలి. తెలంగాణ ఓటు బ్యాంకు రాజకీయాలకు దూరంగా ఉండాలి. తెలంగాణలో కాషాయ జెండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ అధికారంలో రావాలి అనేటువంటి ఎజెండాతో ముందుకెళ్తాం. సార్ చివరిగా చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి మిమ్మల్ని తెలంగాణ అభివృద్ధికి సైంధవుడిగా అభివర్ణిస్తున్నాడు, దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు మనము రేవంత్ రెడ్డి గారి పట్ల సానుభూతితో ఉండాలి. ఎందుకంటే అవగాహన రాహిత్యంతో, మిడిమిడి జ్ఞానంతో, దుందుడుకు విధానంతో మాట్లాడుకొని ప్రతిసారి జవాబు చెప్పేసి నేను ఇప్పటికీ ఆయన మాట్లాడినప్పుడు నేను చెప్పాను, అదే మొండిగా మాట్లాడితే ప్రతిరోజు చెప్పుకుంటూ కూర్చోవాల్సిన అవసరం లేదు. ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు నిన్న కూడా ఫలితాలతో నిర్ణయించారు. నేను ఆ రకమైనటువంటి వ్యక్తిని కాదు అనేటువంటి విషయం, రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది తప్పు అనే విషయం నిన్న వచ్చినటువంటి ఫలితాల కౌంటింగ్లో మీరు అందరూ చూశారు. కాబట్టి ప్రజలే నిర్ణయించుకున్న తర్వాత ఇక మళ్ళీ నేను రేవంత్ రెడ్డికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వింజిత జ్ఞానానికి వదిలేస్తున్నాను. ఆయన మరి ఏ రకంగా ఈరోజు ఏ ఆధారంతో మాట్లాడుతున్నాడో, ఏ ఆధారంతో గాలి మాటలు మాట్లాడుతున్నాడో అది ఆయన దగ్గర ఉంటే ప్రజలకు చెప్పాలి, లేకపోయినా కూడా ఆయన విచక్షణకే వదిలేస్తున్నాను. మొత్తం ఇచ్చేసుకోవచ్చు. తెలంగాణ ప్రజలు ఓట్లతోనే సమాధానం చెప్పారు, తమ గెలుపే అందుకు నిదర్శనం అని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.